అన్నీ కూడా దేనికి ఉపయోగపడే ఉద్యమాలు అయితే కాదు. సంక్రాంతికి 5,000 స్పెషల్ బస్సులు రాష్ట్ర ప్రజలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతికి వేల సంఖ్యలో అదనపు బస్సులు నడపనున్నట్టుగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండగకి చాలా మంది సొంతూళ్లకు వెళ్తూ ఉంటారు. ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు పండగకి ఖచ్చితంగా స్వగ్రామాలకు తరలి వెళ్తుంటారు. అందుకే ట్రైన్లతో పాటుగా ఆర్టీసీ బస్సులు ఆశ్రయిస్తూ ఉంటారు. మరికొందరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సొంత వాహనాలు ఉన్నవారు కారులో బయలుదేరుతుంటారు. అయినా సామాన్యులకు ఎక్కువగా బస్సులనే ఆశ్రయిస్తుంటారు. అయితే సంక్రాంతి బస్సుల్లో విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది. అందరూ స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధం కావడంతో బస్సుల్లో కాలు పెట్టేందుకు జాగా ఉండదు. ఈ నేపథ్యంలో బస్సు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. సంక్రాంతి పండుగకు 5,000 ప్రత్యేక బస్సులు నడపనట్టుగా టీజీఎస్ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. సో కొంత ఆచితూచిపోండి. మళ్ళీ ధరలు కూడా పెరుగుతాయి, అంత ఈజీ ఏం కాదు, రేట్లు కూడా పెరుగుతాయి. సో కొంత ఈ ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళేవారు కానివ్వండి, సొంత వాహనాల్లో వెళ్ళేవారు కానివ్వండి, కొంత జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ఇటు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళేటువంటి వాళ్ళకు ఆ రోడ్డు మొత్తం రద్దీగా ఉంటుంది. విజయవాడ వెళ్ళేటువంటి రోడ్డు మొత్తం రద్దీగా ఉంటుంది. అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. కాబట్టి కొంత ఆచితూచి మంచి జాగ్రత్తగా వెళ్ళండి. ప్రయాణాలు కూడా చాలా జాగ్రత్తగా సాగించండి. ఇంకొకటి, ఇక రేపు ఒక్కొక్కరికి శిగం వస్తుంది. ఇక ఈ సంవత్సరంపై ఆ సంవత్సరం వచ్చినంత మాత్రాన ఏం మారది. గదే టైం ఏమంటారు, మనకు టైం వస్తుంది అనుకుంటాం, కానీ టైం దానంతట అదే రావాలి. మనం వెతుక్కుంటూ పోయినాం అనుకోండి, మనం వెతుక్కుంటూ పోతే ఏమవుతుంది, టైం దానంతట అదే రావాలి. పైనవాడు నిర్ణయిస్తాడు టైం మనం ఎప్పుడు పోవాలి ఏందనేది. మనమే ఎగిరితపై టైం కోసం పోతే బండ్లు రయ్యన బోవుడు, కార్లు రయ్యన బోవుడు, ఒక్కొక్కరు షిగాలెక్కి రాత్రి అంతా కూడా ఇక పరేషాన్ ఉంటుంది హైదరాబాద్ మొత్తం ముచ్చట. ఎటువంటి ఘోరాలు చూస్తాం.